హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గ్రేవీ చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియోస్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సినవి ఏంటో చూద్దాం. చికెన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, జీడిపప్పు, కారం, సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. దీనికి బోన్స్తో ఉన్న చికెన్ అయితేనే బాగుంటుంది. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం వేసి ఇవన్నీ కూడా ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి ఒక 20 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది మీరు తీసుకునే గ్రేవీని బట్టి ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని ఆనియన్స్ తీసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకుని వీటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఆల్రెడీ నేను చికెన్లో సాల్ట్ వేసాను కాబట్టి గ్రేవీకి సరిపడినంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్కి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించాలి. ఆనియన్స్ మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసి మరొక 5 నిమిషాలు దీన్ని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని మూత పెట్టి మగ్గించాలి. ఆ తర్వాత మనకి ఒక 80% వరకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది వేసి బాగా కలుపుకొని ఇవంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచేయాలి. చికెన్లో వచ్చిన వాటర్తో ఆల్మోస్ట్ చికెన్ అంతా ఉడికిపోతుంది. అందుకని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా కొంచెం వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకొని బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ వేసి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత జీడిపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఈ టైంలో వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. ముందే వేసేస్తే మాడిపోతాయి. ఇప్పుడు వీటితో పాటు కలిపేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. తర్వాత మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత దీనిపైన కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గ్రేవీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.